17 సంవత్సరాల వయసులో ఒకవేళ దావీదు దేశానికి రాజు అయినట్లయితే పరిపూర్ణమైనటువంటి పరిపాలన అందించగలడంటాడా? చెప్పండి. అనుభవం లేకుండా, రాజరికం అనుభవం లేకుండా, పరిపాలించే అనుభవం లేకుండా దేశం మొత్తాన్ని ఆ చిన్న వయసులో పరిపాలించడం అంత సులభం అంటారా? కానే కాదు. తను పొందుకున్న శ్రమల ద్వారా, తను పొందుకున్నటువంటి కష్టాల ద్వారా, చేదు అనుభవాల ద్వారా దావీదు యొక్క విశ్వాసము రాటు తేలింది. దావీదు యొక్క జీవితము, ఆత్మీయత బహు బలాన్ని పొందుకుంది. ఫలితంగా సువర్ణ యుగాన్ని, సువర్ణ పరిపాలన కాలాన్ని అందించగలిగాడు. వందల సంవత్సరాలు పరిపాలన జరిగినప్పటికీ దావీదు పరిపాలన చేసిన 40 సంవత్సరాల పరిపాలన సువర్ణ కాలము అని పిలిచారు. దానికి కారణం ఏమిటంటే దేవుడు దావీదును కష్టాల గుండా, శ్రమల గుండా దావీదును తన స్వరూపంలోనికి దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు యవనస్తులు సాధారణంగా ఏం కోరుకుంటారంటే వాళ్ళ బాడీ ఒక చక్కని షేప్ ఉండాలి అని కోరుకుంటున్నారు. ఏమిటట? బాడీ ఎలా ఉండాలి? ఒక చక్కని షేప్లో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు బాడీ చక్కని షేప్లో ఉండాలని కోరుకునే వాళ్ళు ఏం చేయాలి? పడి తినాలి, ఎప్పుడు చూసినా పడుకునే ఉండాలి. అప్పుడు బాడీ కాదు షేప్ వచ్చేది. మీకు తెలిసి ఏమవుతుందో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బాడీ ఒక చక్కని షేప్లోకి రావాలంటే వీళ్ళు ఏం చేయాలి? జిమ్కి వెళ్ళి, చెప్పండి ఏం చేయాలో, ఆ థ్రెడ్మిల్ మీద పరిగెట్టాలి. ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, రొప్పు వచ్చేస్తూ ఉంటుంది, ఆపాలనిపిస్తూ ఉంటుంది. పక్కన ఫిట్నెస్ ట్రైనర్ ఉంటాడు, ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలి. గుండె అయిపోద్దేమో, ఏమో ఆగిపోద్ది, పరిగెట్టండి, పరిగెట్టేస్తూ ఉంటాడు. పక్కన ఒకవేళ సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ చేయిస్తాడు, స్టెప్పర్ ఉంటే స్టెప్పర్ చేయిస్తాడు, వెయిట్స్ ఉంటే వెయిట్స్ లిఫ్టింగ్ చేయిస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ వెయిట్లు లిఫ్ట్ చేస్తున్నప్పుడు అతని మొక్కం చూడండి ఏం చేస్తున్నాడు? ఎవరో పేక మీద కాలు పెట్టి తొక్కితే అరుస్తారు చూసారా? అలా అంటాడు. ఇప్పుడు అడుగుతున్నాను, కష్టపడలేదా? చెప్పండి, కష్టపడలేదా? ఆ పళ్ళు బిగబడ్డంలో తెలిసిపోతుంది, ఆ అరుపు కేకల్లో తెలిసిపోతుంది. ఇంత కష్టపడుతున్నాడు అంటే చెప్పండి దేనికి? తన బాడీ అంట ఒక షేప్ రావాలట, తన చేతుల్లో ఉన్న కండలు ఒక షేప్ రావాలట. కాబట్టి ఏం చేస్తున్నాడు? తను జిమ్కి వెళ్ళి ఎంత ప్రయాసపడుతున్నాడో. ఎస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జిమ్కి వెళ్ళినప్పుడు రకరకాల అక్కడ పరికరాలు ఉంటాయి, రకరకాల ఎక్సర్సైజ్ చేయడానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాస్తవంగా నీ ఒళ్ళు ఏం చేయాలి? హూనం చేయాలి. నీ ఒళ్ళు ఏం చేయాలి? హూనం చేయాల్సిందే. నీ ఒళ్ళు హూనమైపోతేనే నీ బాడీ ఫిట్గా ఉంటుంది. అలాగే ఒక చక్కని ఆకారం ఉంటుంది. ఈ సహోదరి సహోదరులు, దేవుడికి కూడా ఒక జిమ్ ఉంది. ఏమిటి? దేవుడికి కూడా ఒక జిమ్ ఉంది. మనము ఆయన రూపములోనికి రావాలి అని అంటే మనం కూడా దేవుని యొక్క శ్రమ అనేటటువంటి జిమ్లోకి వెళ్ళాలి. ఆ జిమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుకు ఇబ్బందులు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, ఆటంకాలు, అపాయాలు, అభ్యంతరాలు, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నిన్ను దేవుని స్వరూపములోనికి తీసుకొస్తాయి. జిమ్లోకి వెళ్ళిన వాడు ఆ జిమ్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేయడం అంత సులభం కాదండి, చాలా కష్టం అండి. ఎంతో ప్రయాసపడితే తప్ప బాడీ ఫిట్నెస్ కానీ లేదంటే షేప్ కానీ రాదు. ప్రయాసపడుతున్నారు. కారణం ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలని, బాడీ ఫిట్గా ఉండాలని, బాడీ ఒక చక్కని షేప్లో ఉండాలని. అలాగే ఆధ్యాత్మికంగా నువ్వు ఫిట్గా ఉండాలంటే, నువ్వు దేవుని స్వరూపములోనికి రావాలంటే నువ్వు కూడా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, దేవుడు బహుశా ఒకవేళ నీ జీవితంలో అనుమతించినట్లయితే ఎందుకు అనుమతించాడో తెలుసా? నేను ఒక అద్భుతమైన ఆత్మీయునిగా మలచడానికే, నేను ఒక అద్భుతమైనటువంటి తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా తీర్చిదిద్దడానికే, నువ్వు అనేక మందికి ఆదర్శంగాను ఆశీర్వాదంగాను నిన్ను మలచడానికే దేవుడు శ్రమలు, కష్టాలు,
ఇరుకు ఇబ్బందులు అనేటటువంటి జిమ్లోనికి దేవుడు నేను తీసుకెళ్తాడు. అక్కడ నీ ఒళ్ళు హోనమైపోతుంది. అక్కడ నీ యొక్క మానసిక వ్యవస్థ, శరీరము, అలాగే నీ ఆత్మ రకరకాల ఒత్తిడి గుండా వెళుతుంది. ఎందుకు దీన్ని దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నాడయ్యా అంటే నిన్నేదో అనగదొక్కేయాలని కాదు, అనేక మందికి ఆశీర్వాదంగా మలచాలి అని చెప్పే అనుమతిస్తాడనే వాస్తవం మర్చిపోకండి. ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీ కీడుగా, కష్టంగా, నష్టంగా, ఇరుకిబ్బందిగా కనిపిస్తుందో దేవుని వాక్యాన్ని నమ్మో, దానిని నా దేవుడు ఆశీర్వాదంగా మార్చేబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తాడా? మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటి అయిన, శ్రేష్టమైన, శక్తివంతమైన సందేశము ద్వారా మాకు కావలసిన బహు అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు వందనాలయ్యా. నిన్ను ప్రేమించే మా అందరి జీవితాలు వెనుక అద్భుతమైన నీ ప్రణాళిక ఉందని, నీ ఉద్దేశాలు ఉన్నాయని నాయన విశ్వసించే మా జీవితాల్లో సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి అని నమ్ముతున్నావు నాయన. ఈ నమ్మకాన్ని సైతాను పట్టుకెళ్ళిపోకుండా సహాయం చేయి. సైతాను ఆలోచనలకు, తలంపులకు ఏమాత్రము మేము దాసోహం కాక నాయన ధైర్యము కలిగి నిన్ను ఆధారం చేసుకొని, నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నాయన నీ పాదాలు పట్టుకొని సైతాను యొక్క తంత్రాలను నాయన జవాబు పొందక మునుపు మేము జయించాలి. జవాబు పొందిన తర్వాత కూడా సైతాన్ని జయించి జవాబును ఆస్వాదించాలి, ఆనందించాలి. అప్పటి వరకు నాయనా నిన్ను మేము విడిచిపెట్టకుండా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నీ మహాకనికరం చూపించుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.